వేటన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది, ప్రమాదకరమైనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. భూమన కరుణాకర్ రెడ్డి. తాడేపల్లి కొరియర్ భాయ్ మిథున్ రెడ్డి అవతారం బట్టబయలు. వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. T20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది, ప్రమాదకరమైనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. కిడ్నాప్ చేసిన అభ్యర్థులను బెదిరించి భయపెట్టి బలవంతంగా సెల్ఫీ వీడియోలు చేయించారు. ఓటింగ్ తర్వాత నలుగురు కార్పొరేటర్లు బయటకు వచ్చి క్షమించమని కోరుతున్నారు. కూటమి నీచపు, నికృష్టపు రాజకీయాలు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ అక్రమ గెలుపుకు ప్రజలు కూటమి నేతలను చీకొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమైనటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం, మా కార్పొరేటర్ల మీద దాడి, మా కార్పొరేటర్లను కొడుతున్నారు, మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు, మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు, మా కార్పొరేటర్లు నా సోదరిమణులైనటువంటి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు. అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు. నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్లటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పచ్చ మీడియా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు. వాళ్లే మేమే వెళ్ళాము, మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోను కూడా తీయించి రిలీజ్ చేశారు. వాళ్ల బెదిరింపులకు, వాళ్ల ఒత్తిళ్లకు చంపుతాము, మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో 5 నిమిషాలు కూడా ఆ పారాయణ కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి, అన్నా మేం తప్పు చేశాం, అన్నా మేం పాపం చేశాం, మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు, మేము పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు, మమ్మల్ని విపరీతంగా కొట్టారు, మిమ్మల్ని మేము విడిపోం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ 4 కార్పొరేటర్లు వెంటనే తాడేపల్లి కొరియర్ బాయ్ గా మిథున్ రెడ్డి అవతారం బట్టబయలు. వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 ఏళ్ల పరిపాలన అరాచకం, అవినీతిమయం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతుండేది 5 ఏళ్ల పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అవినీతి ఎలా ఉందంటే, అవినీతి కొండ
త్రవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అవినీతి కొండ నుంచి ఈ పాములు వేలాదిగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు. ఈ రోజున పేపర్లో ఏం చూడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతం, రేపేమొస్తుందో, మొన్నే వచ్చిందో చూడండి. ఈ రకంగా తయారైంది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది మీదొక పరిపాలన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్య. ప్రజల సొమ్ముని యథేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ఎలా కొట్టేయచ్చు అనేది ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనాన్ని కొట్టేయటంలో పెద్ద పిహెచ్డీలు చేసినాడు ఆయన. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను. అవినీతిమయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ మద్యం అంతా కూడా స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం, సొంత డిస్టిలరీస్. ఈ మద్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సరఫరా కావచ్చు, ఈ మద్యాన్ని అమ్మకం పెట్టడం కానీ, ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం కానీ, ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్ద మనిషి కొడుకు. చిత్తూరు జిల్లా పెద్ద మనిషి ఎవరు? ఇక అందులో దాపరికమేముంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన కొడుకు ఎవరు? గౌరవ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు. ఆయన నేపథ్యంలో రాష్ట్రంలో 4 సంవత్సరాల 2 నెలలు మద్యం యథేచ్ఛగా కాలువలై పారింది, ఏరులై పారింది, ఒక నదిలాగా ప్రవహించింది రాష్ట్రంలో. అంతా కల్తీ మద్యం. నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు. తామేమీ చేయలేదు, అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టిలరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారు మాణిక్యం గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎర్రొల్ల శ్రీనివాస్ తమ్ముడు రామ్మూర్తి గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీంకోర్టు 7 జడ్జెస్తో చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నిన్న అసెంబ్లీ సమావేశంలో మరి దానికి సంబంధించిన ఏబిసి కేటగరైజేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ముందు మరి అనేక కమిషన్లు కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ తీర్పు రావడానికి కారణమైంది. దానికి కృషి చేసిన కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసూలు వాసిన మాదిగ బిడ్డలకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఏ కమిషన్ అయినా కూడా స్పెసిఫిక్గా మాదిగలకు అన్యాయం జరిగినట్టు 1965లో లాటూ కమిషన్ కానీ, 97లో రామచంద్రరాజు కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ 2005లో కానీ, 2024 సమీమ్ అఖ్తర్ అక్టోబర్లో వేసిన కమిషన్ కానీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లేదా కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి అనుగుణంగానే వారిచ్చిన రిపోర్ట్లో మాదిగలు ఎక్కువగా నష్టపోయిందని చెప్పేసి
ఒక వర్గానికి సంబంధించిన ఎస్సీ వాళ్ళు అధిక లాభాలను పొందుతున్నారని, లబ్ధి పొందుతున్నారని చెప్పి ఎస్సీలను 3 కేటగిరీలుగా చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో దానికి సంబంధించిన వివరాలు ప్రకటించడం జరిగింది. అది మేము ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే దానిలో ఉన్న అవకతవకలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా చట్టబద్ధత రాలేదు. త్వరలో చట్టబద్ధత అన్నారు. ఆ చట్టబద్ధత వచ్చే లోపు సామాజిక న్యాయం జరగవలసిన అవసరం ఉన్నది. ఏ ప్రాతిపాదికన ఇది చేశారు? జనాభా ప్రాతిపాదికన అంటే అట్లా లేదు, సామాజిక ప్రాతిపాదన అంటే అట్లా లేదు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ పై 5వ టీ20లో 37 బంతుల్లోనే శతకం నమోదు చేసిన యువ బ్యాటర్ ఈ రికార్డు బ్రేకింగ్ సెంచరీతో ఏకంగా 2వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నాడు. అటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అభిషేక్ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనే కాదు, ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకును చేరుకోవడం విశేషం. బ్యాటింగ్ విభాగంలో టాప్ 5లో అభిషేక్ శర్మతో పాటు మరో 2 టీమిండియా ఆటగాళ్లు కూడా చోటు దక్కించుకున్నారు. తిలక్ వర్మ 3వ స్థానంలో ఉంటే భారత్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అటు హార్దిక్ పాండ్యా 5 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా శివం దూబే ఏకంగా 38 స్థానాలను మెరుగుపరుచుకుని 58వ ర్యాంకు దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్. ఇంగ్లాండ్ పై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. 3 స్థానాలు ఎగబాకి 3వ ర్యాంకు చేరుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అఖిల్ హుసేన్ అగ్రస్థానంలో ఉంటే ఆదిల్ రషీద్ 2వ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నారు. టీమిండియా మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 స్థానాలు మెరుగుపరుచుకుని 6వ ర్యాంకు దక్కించుకున్నాడు. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డివై లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏమడిగినాం మేము నిన్న శాసనసభలో? 2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బీసీల సంఖ్యనేమో తగ్గుతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరుగుతుందట. ఇదెక్కడి విచిత్రమో మాకు అర్థం కాలేదు. మేము అడిగినాం, ఏం చెప్పింది మీ డెడికేటెడ్ కమిషన్? మాకు రిపోర్ట్ కావాలనంటే ప్రభుత్వ ప్రకటన మాత్రమే ముఖ్యమంత్రి గారు చదివిండ్రు. దీంట్లో ఏమున్నదని, అసలు మీరు ఏం చేసిండ్రు, ఉన్నటువంటి సంఖ్య ఎంత, ఏ రకంగా తగ్గిండ్రు, ఏ జిల్లాలో తగ్గిండ్రు, అసలు అసెంబ్లీలో ఏది కూడా సభ్యులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారు అనంటే ఆ యొక్క డాటాని మేము బహిర్గతం చేయలేము అని చెప్తారు. అసలు బహిర్గతం వ్యక్తిగత వివరాలు అడగలేదు కదా. ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగత వివరాలు అడిగితే వాళ్ళ స్వేచ్ఛకు భంగం వాటిల్లున్నట్టు. ఈ రాష్ట్రంలో చేసినటువంటి మేము సర్వేని అడిగినాం కదా, ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పమన్నాం కదా, దేని ఆధారంగా తగ్గినరో చెప్పమన్నాం కదా. దానికి సమాధానం ఇవ్వకుండా లేని లెక్కలు ఎక్కడికి వెళ్ళో తెప్పించి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. మేము చెప్పినాం 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారికంగా ఎంసీఆర్ వెబ్సైట్లో అధికారికంగా ఈ యొక్క కాగితాలన్నీ అందుబాటులో ఉన్నది, డాటా అంతా కూడా అందుబాటులో ఉన్నది. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం ఏం చెప్తారనంటే అది అథెంటిక్ కాదు అని అంటారు. ఒక ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నటువంటి కాగితాలు అథెంటిక్ కాకపోతే ఇక ఏం సమాచారం అథెంటిక్ అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాల. ఈ రకంగా ఎస్సీలను కూడా తగ్గించి చూపించారు. ఘోరం ఏంటంటే ఒక పక్క ఎస్సీ సోదరులు ఈ యొక్క వర్గీకరణ అమలైపోయింది, ఎవరి వాటా మేము తీసుకుంటామన్న ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఎస్సీలకు సంబంధించినటువంటి సంఖ్యను కూడా తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎవరి ప్రయోజనం కొరకు మీరు తగ్గించిండ్రు? బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది, ఎస్సీల సంఖ్య ఎందుకు తగ్గింది? మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ సంఖ్య ఎట్లా పెరిగింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇదేదో 75-80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీలు ఈరోజు కాదు,
చైతన్యవంతులైనరు బీసీలు. మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారో, ఎక్కడ ఏ రకంగా మమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారో అడుగడుగున బీసీలు అన్ని విషయాల్ని గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పది. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తాను కూడా మోసపోయినని ప్రముఖ నటుడు మాధవన్ వెల్లడించారు. విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో విషయంలో అయినా ఏఐ తనను బోల్తా కొట్టించిందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నప్పటికీ ఆ వీడియో ఫేక్ అనే విషయం గుర్తించలేకపోయారని చెప్పుకొచ్చారు. అనుష్క శర్మ మెసేజ్ చూశాక కానీ తనకు అసలు విషయం తెలియలేదని వివరించారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాధవన్ తాను ఏఐతో ఎలా మోసపోయింది వివరించారు. గతంలో తాను సోషల్ మీడియాలో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు సంబంధించిన వీడియో ఒకటి చూశానని మాధవన్ చెప్పారు. అందులో రొనాల్డో మన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించడం తనకు చాలా బాగా నచ్చిందని వివరించారు. ఆ వీడియోను తాను తన ఇన్స్టాలో షేర్ చేశారని, ఆ తర్వాత కాసేపటికే అనుష్క శర్మ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని తెలిపారు. రొనాల్డో వీడియో ఫేక్ అని, ఏఐ సాయంతో సృష్టించిన వీడియో అని అనుష్క చెప్పిందన్నారు. ఆ నిమిషంలోని తనకు కాస్త ఇబ్బందిగా అనిపించిందని వెంటనే వీడియోని డిలీట్ చేశారని మాధవన్ వివరించారు. టెక్నాలజీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని, ఏ వీడియో అయినా లేక పోస్ట్ అయినా షేర్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాధవన్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట గ్రామంలోని కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి తీర్మాన లేఖలు రాష్ట్ర ప్రభుత్వం పంపడం రాజకీయ కుట్రగా భావిస్తూ ఉన్నాం. మాల మాదిగల మధ్య కులచిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి. ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదుగుతున్నారనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల హక్కులను అణగదొక్కాలని ఈఎస్సీ వర్గీకరణకు అనే అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతోంది. ఖబర్దార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని రద్దుపరచుకుంటే దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని జాతీయ మాల మహానాడు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు నిరసనగా ఈరోజు ఎన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీల బొమ్మలు, దిష్టి బొమ్మలు తగలబెట్టడం జరిగింది. అక్బర్పేట పుంపల్లి మండల కేంద్రంలో ఈరోజు జాతీయ మాల మహానాడు తరఫున జాతీయ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో వర్గీకరణ ఏదైతే తీర్మానం చేసిరో వెనక్కి తీసుకునేదాకా తగ్గేదే లేదు. జాతీయ మాల మహానాడు ఏ తీర్పిచ్చినా రేపటి నుంచి కార్యాచరణ ఖచ్చితంగా సిద్దిపేట జిల్లాలో తెలంగాణ పోరాటంలో ఎట్లయితే ముందంజలో ఉందో అదే తీరుగా అక్బర్పేట పుంపల్లి మండల కేంద్రం నుంచి కూడా అదే తీరులో తెలంగాణ తరహాలోనే కొట్లాడదామని చెప్పి ఇప్పుడైతే ఏ పార్టీలు అయితే మద్దతు ఇచ్చినా ఆ పార్టీలు వెనక్కి తీసుకోకపోతే వాళ్ళ ఇళ్ల ముట్టడానికి కూడా మేము కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా ఈ రాజ్యాంగం ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేం చెప్పిందంటే మా తల్లిదండ్రులకు మీరు స్కూల్ పోయి విద్య నేర్చుకొని బాగుపడరు కానీ తప్ప అడకతెక్కురని చెప్పి అన్నదమ్ముల్లా ఉన్న మాలా సోదరులకు మాదే సోదరులకు ఉన్న రాజకీయ పార్టీలు కుట్రపన్ని విడదీసినాయి. ఖచ్చితంగా ఇద్దరం కలిసి ఈ రాజకీయ పార్టీలు ఏవైతే మన మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి వాళ్ళందరినీ మట్టు పెట్టేదాకా మనం కలిసి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎట్లాగో ఏడునాడు తీర్పిచ్చిరో ఎవరి సాగు కోసం డబ్బైతే కొడతాను సోదరులు ఇప్పటిదాకా మేము అంటిపెట్టిన బొమ్మలలో వాళ్ళ సాగులకే వాళ్ళకు సాగుతో పోయేలా గట్టిగా కొట్టేలా మీరు కూడా కలిసి రావాలని చెప్పి ఆదివాసీ సోదరులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాలా. అసెంబ్లీలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణకు మహాకుంభ మేళాలో పాల్గొన్న మోడీ. ప్రధాని మోడీ యూపీ పర్యటన. మహాకుంభ మేళాలో పాల్గొన్న మోడీ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని. బోట్లో కలియ తిరిగి ప్రయాగ్రాజ్ కుంభమేళాను వీక్షించిన ప్రధాని. బాహుభ్యాముతతే నమః జాతేరుదర శివ తనూర ఘోర పాపకాశినీతయానస్తన్వ సంతమయ గిరి సంతాభిచకసి
जामिखुङ्गिरिसन्तहस्ते बिभर्खस्तवे शिवाङ्गिरितरताङ्कुरुमा हि गुंसिः पुरुखं जगत शिवे नवचसा त्वागिरिसा च वदामसि यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंस सर्वञ्जम्भय सर्वासु जातु धान्यो धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरो षण्डः कुतन्वा सन्तमया गिरिसन्ताभिचाकसीः जामिखुङ्गिरिसन्तहस्ते बिभर्खस्तवे शिवाङ्गिरितरताङ्कुरुमा हि गुंसिः पुरुखं जगत शिवे नवचसा त्वागिरिसा च वदामसि यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना असत अधिया। निश्चित तौर से अगर इसको गर्दित करने की कोशिश है, अनंत को सीमित करके जानने की कोशिश है, ये अपरिमित को परिमित करने की कोशिश है, और ये वही है कोशिश जिसमें हम ये बताते हैं कि हम पूरे विश्व को साक्षात्कार करने का मौका देते हैं कि वास्तव में भारत भारतीयता क्या है। भारत भारतीयता का अगर बोध किसी को करना हो तो साक्षात्कार करे महाकुंभ में आकर प्रयागराज के तीर्थराज के इस धरती पर जब यह हर वर्ष ये महायज्ञ चलता है और जब रहेगा। प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं महाकुंभ नगर में दूसरी बार 13 दिसंबर के बाद प्रधानमंत्री नरेंद्र मोदी आज 5 फरवरी को पहुंचे हैं, जो कि माघ अष्टमी का दिन है और साथ ही साथ भीष्म अष्टमी का दिन है, बेहद महत्वपूर्ण दिन। प्रधानमंत्री नरेंद्र मोदी स्नान करने के बाद प्रस्थान करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी इस मेला क्षेत्र में किसी तरीके का व्यवधान न पैदा हो, इसलिए यहाँ पर किसी भी तरीके के आवागमन को, जिस तरीके से श्रद्धालुओं को आवागमन में दिक्कत होती है, इसलिए उससे वर्जना करते हुए, उससे परहेज करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी स्नान करेंगे और प्रधानमंत्री नरेंद्र मोदी प्रस्थान करेंगे और ये यहाँ से वो राष्ट्र निर्माण के लिए लोगों से आह्वान करेंगे, राष्ट्र निर्माण में लोगों के अंशदान के लिए भी कहेंगे और भीष्म अष्टमी के दिन प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది, ప్రమాదకరమైనది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి భూమన కరుణాకర్ రెడ్డి. తాడేపల్లి కొరియర్ భాయ్ మిథున్ రెడ్డి అవతారం బట్టబయలు, వర్ల రామయ్య మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. T20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ జీవై లీడర్ ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.